సో నేను వచ్చేసరికి స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూసాం, స్ట్రక్చర్స్ డిక్లరేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో చూసాం. సో మొత్తం క్లియర్గా ఇప్పుడు స్ట్రక్చర్ని ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి అండ్ అలాగే ఎలా యాక్సెస్ చేయాలో కూడా ఈ వీడియో అయితే చూద్దాం క్లియర్గా. అలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఇందులో వచ్చేసరికి ఫస్ట్ స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ చూసుకుంటే ఫస్ట్ ఇది చాలా విధాలుగా చేయొచ్చండి. ఇలాగే చేయాలన్న రూల్ అయితే ఏం లేదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్స్ ప్రకారం ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్ట్రక్ట్ స్టూడెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఈ వీడియో చూసే వాళ్ళందరూ స్టూడెంట్స్ రేపు ఎగ్జామ్ పెట్టుకుని లేకపోతే ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకుని ఒక 2 days 1 weekలో ఎగ్జామ్ పెట్టుకున్న వాళ్ళు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్. సో స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంట్ రోల్ నెంబర్ క్యార్ నేమ్ ఆఫ్ 20. సో 2 తీసుకున్నాను, సింపుల్గా ప్రస్తుతానికి అయితే 2 చాలు. సో ఇది మెయిన్ ఇంట్ మెయిన్. సో ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఫస్ట్ స్టెప్ మీరు ఇక్కడ సెమికాలన్ పెడతారు కదా, ఇక్కడ సెమికాలన్ పెడతారు కదా, ఎండ్ బ్రేస్ తర్వాత సెమికాలన్ పెట్టే ముందు కూడా ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు S1 అని. ఇలా చేసుకున్న కరెక్టే, లేకపోతే ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని చేసుకున్న కరెక్టే. గుర్తుపెట్టుకోండి, ఇలా చేసుకున్న కరెక్టే, ఇలా చేసుకున్న కరెక్టే, లేకపోతే ఇదే ఇక్కడ రాసిన కరెక్టే, అంటే బిఫోర్ ఇంటి మెయిన్ రాసిన కూడా కరెక్టే. చూడండి ఒకసారి, స్ట్రక్ట్ స్టూడెంట్ S1 ఇలా రాసిన కూడా కరెక్టే. సో 3 విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, ఎండ్ బ్రేస్ సెమికాలన్ మధ్యలో కూడా డిక్లేర్ చేసుకోవచ్చు S1 అని, లేకపోతే దాని కిందే ఈ స్ట్రక్చర్ ఎండ్ బ్రేస్ సెమికాలన్ అయిపోయిన తర్వాత కిందే స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని కూడా రాసుకోవచ్చు బిఫోర్ ఇంటి మెయిన్, లేకపోతే ఇంటి మెయిన్ లోపల కూడా స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని. 3 విధాలుగా అంటే 3 విధాలుగా అయితే రాసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడు ఇనిషియలైజేషన్ ఎలా చేయాలి, వేరియబుల్కి అయితే నేమ్ ఇచ్చాను S1 అని, ఇనిషియలైజేషన్కి ఎలా అవ్వాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను వాల్యూస్ ఇస్తున్నా, ఫస్ట్ రోల్ నెంబర్ ఇస్తున్నాను, రోల్ నెంబర్ వచ్చేసరికి వాల్యూ 9, నా పేరు వచ్చేసరికి రామ్. మనం ఇప్పుడు చేసేదంతా కంపైల్ టైం, ఎందుకు కంపైల్ టైం చేస్తాం అనేది తర్వాత అర్థం అవుతుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేసుకున్నాను, జస్ట్ printf %d రోల్ నెంబర్ అంటే S1 డాట్ రోల్ నెంబర్ అంటే అది ప్రింట్ అవుద్ది, printf %s S1 డాట్ నేమ్ అంటే ఏది ప్రింట్ అవుతుందో చెప్తాను. సో ఈ లైన్ కాసేపు పక్కన పెట్టండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం, మనం సింపుల్గా S1 9, రామ్ అని కంపైల్ టైం ఇనిషియలైజేషన్ చేసాం. ఏమంటారు దీన్ని, కంపైల్ టైం. ఎందుకు కంపైల్ టైం అంటారంటే ఇక్కడ మనం వాల్యూస్ అంటే కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇవే వాల్యూస్ అయితే ప్రింట్ అవుతాయి, అలాంటి వాల్యూస్ ఉండదు. ఇక్కడ వాల్యూస్ ఇచ్చేసాం కాబట్టి కంపైల్ టైం ఇనిషియలైజేషన్ అంటారు. సో ఇది ఒక స్టెప్ అన్నాను కదా. అగైన్ ఇక్కడ S1 ఇక్కడ ఇచ్చుకోవచ్చు 9 రామ్, ఇలా ఇచ్చుకున్నా కూడా కరెక్టే. ఒకవేళ ఇక్కడ S1 తర్వాత S2 కూడా ఇచ్చుకోవచ్చు కదా, ఇక్కడ కూడా కామా పెట్టి S2 10 దేవా, ఇది కూడా కరెక్టే. ఇనిషియలైజేషన్ ఎలాగైనా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకున్న సేమ్, ఇక్కడ తీసుకున్న సేమ్, 3 విధాలుగా అయితే మనం ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్సెస్ ఎలా చేయాలి, వెరీ ఇంపార్టెంట్. మనం యాక్సెస్ చేసేది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, డాట్ ఆపరేటర్. ఏమంటారంటే డాట్ ఆపరేటర్ ద్వారా మనం అయితే యాక్సెస్ చేస్తాం. డాట్ ఆపరేటర్ వెరీ ఇంపార్టెంట్. ఈ డాట్ ఆపరేటర్ ద్వారా ఎలా యాక్సెస్ చేస్తున్నది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి డాట్ ఆపరేటర్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అంటే వేరియబుల్ నేమ్ వచ్చేసరికి S1. ఇప్పుడు నేను నేమ్ ప్రింట్ చేస్తున్నాను, S1 అంటే స్టూడెంట్, ఫస్ట్ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ని ప్రింట్ చేస్తున్నాను. S1 డాట్ అంటే ఏం చెప్పాను, యాక్సెస్, యూజ్ ఇట్ టు యాక్సెస్ స్ట్రక్చర్ మెంబర్స్, యూజ్ ఇట్ టు యాక్సెస్ స్ట్రక్చర్ మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, యూజ్ ఇట్ టు యాక్సెస్ స్ట్రక్చర్ మెంబర్స్. సో ఇప్పుడు S1 డాట్ రోల్ నెంబర్ అంటే స్టూడెంట్ 1లో ఉన్న రోల్ నెంబర్ ఏం ప్రింట్ అవుద్ది, 9 ప్రింట్ అవుద్ది. S1 డాట్ నేమ్ అంటే స్టూడెంట్ 1లో ఉన్న నేమ్ ఏం ప్రింట్ అవుతుంది, రామ్ అని ప్రింట్ అవుతుంది. మనకి అవుట్పుట్ ఇదైతే వస్తుంది, స్లాష్ అని పెడితే ఇది కింద వస్తుంది. ఇది సింపుల్ ఇనిషియలైజేషన్, వెరీ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇనిషియలైజేషన్ 2 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్, సెకండ్ వన్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్. కంపైల్ టైం అంటే ఇప్పుడు మనం చేసింది కంపైల్ టైం అంటారు. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడే వాల్యూస్ ఇచ్చేసాం డైరెక్ట్, అలా కాదు. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఇంటి మెయిన్ జాగ్రత్తగా వినండి, డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా స్ట్రక్ట్
మెయిన్లో రాసి చెప్తున్నాను. స్టూడెంట్ S1 అని ఇచ్చాను కదా, ఇంకోండి ఇక్కడ ఇది మెయిన్లో అనుకోండి, కాసేపు ఇది మెయిన్ లోపల రాస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రింట్ఎఫ్, పిఎఫ్ అంటే ప్రింట్ఎఫ్ గుర్తుపెట్టుకోండి, ఎంటర్ రోల్ నెంబర్. యూజర్ని అడుగుతున్నాం మనం ఎంటర్ చేయరా రోల్ నెంబర్ అని. సో %d ఇంటి కదా, ఇంటిజర్కి %d. నెక్స్ట్ యాంపర్సెంట్ S1 డాట్ రోల్ నెంబర్. అర్థమైందా? స్టూడెంట్ 1 వాడు అయితే రోల్ నెంబర్ ఫస్ట్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాడు. అగైన్ ప్రింట్ఎఫ్ ఎంటర్ నేమ్. అగైన్ స్కాన్ఎఫ్, జాగ్రత్తగా వినండి, అగైన్ ఇక్కడ రాస్తున్నాను స్కాన్ఎఫ్ %s1 డాట్ నేమ్. స్ట్రింగ్కి యాంపర్సెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ప్రాబ్లం కాదు, బట్ ఇస్తే మీకు లాంగ్ రన్లో మల్టిపుల్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేసినప్పుడు అవ్వదు. సో బెటర్ టు డు నాట్ గివ్ యాంపర్సెంట్. వై? బికాస్ ఆల్రెడీ క్యారెక్టర్ కేరేకి బేస్ అడ్రస్ ఉంటుంది. సో ఇంటీజర్కి, ఫ్లోట్కి, రిమైనింగ్ దేనికి కూడా అడ్రస్ ఉండదు కాబట్టి మనం యాంపర్సెంట్ ఇస్తాం, దీనికి అవసరం ఉండదు. సో బెటర్ యాంపర్సెంట్ ఇవ్వకుండా చేయండి. సో స్కాన్ ఆఫ్ %s యాంపర్సెంట్ s1 డాట్ నేమ్. అప్పుడు ఏమవుద్ది, అవుట్పుట్ ఫస్ట్ యూజర్ని అడుగుద్ది ఎంటర్ రోల్ నెంబర్. అప్పుడు యూజర్ ఒక రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాడు 9 అని. మళ్ళీ అగైన్ అడుగుద్ది ఎంటర్ నేమ్ అని. అగైన్ యూజర్ ఒక నేమ్ ఎంటర్ చేస్తాడు శివ అని. అప్పుడు ఈ 9 శివ అయితే ప్రింట్ అవుతుంది అవుట్పుట్ కింద. అర్థమైందని అనుకుంటున్నాను, చాలా క్లియర్గా పెట్టాను నేను. ఫస్ట్ చెప్తున్నాను, ఇనిషియలైజేషన్ వచ్చేసరికి ఏంటంటే చాలా విధాలుగా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, ఇలాగే చేయాలని రూల్ అయితే లేదు. ఇక్కడ స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత ఈ ఎన్ బ్రేస్కి సెమీకోలన్ మధ్యలో మనం వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి S1 అని ఇచ్చాను, S1 అనే రూల్ లేదు, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంటి మెయిన్ తర్వాత ఈ లోపల కూడా ఇచ్చుకోవచ్చు స్టూడెంట్ S1 అని. ఇక్కడ నేను కొత్తగా ఏం అవ్వలేదు, స్టూడెంట్ అంటే స్ట్రక్చర్ నేమ్, వేరియబుల్ నేమ్ S1. ఓకే, ఇలా ఒకటి ఇచ్చుకోవచ్చు. లేకపోతే బిఫోర్ మెయిన్, ఈ స్ట్రక్చర్ డిక్లేర్ చేసిన తర్వాత మెయిన్కి మధ్యలో గ్యాప్ ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. స్టూడెంట్ S1 ఎక్కడైనా వేరియబుల్ ఇచ్చుకోవచ్చు. 3 టైప్స్కి అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది కంపైల్ టైం, రన్ టైం గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడండి, స్టూడెంట్ S1 = రోల్ నెంబర్ నేమ్. ఇక్కడ ఒక ఆర్డర్ చూసారా, ఫస్ట్ ఇంటి తర్వాత క్యారెక్టర్, సేమ్ అదే ఆర్డర్లో నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఫస్ట్ 9, రామ్. ఇక్కడ ఏంటి క్యారెక్టర్ స్ట్రింగ్ కాబట్టి నేను కొటేషన్స్లో ఇచ్చుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా ఒకటి ఇచ్చుకోవచ్చు. లేకపోతే నేను ఇందాక చెప్పాను కదా S1 అని, ఈ S1 = అని చెప్పి ఇక్కడ ఇచ్చే వాల్యూ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లేదా ఈ స్ట్రక్ట్కి ఇంటి మెయిన్కి మధ్యలో స్టూడెంట్ S1 = అని చెప్పి ఓపెన్ చేసి 9, రామ్ అని ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. 3 విధాలుగా అయితే మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా ప్రిఫర్ చేయండి, ఇంటి మెయిన్లో రాయడానికి ప్రిఫర్ చేయండి, మీకు ఫర్దర్గా దాని ఇంపార్టెన్స్ అర్థమవుద్ది. ప్రోగ్రామ్స్ అవి రన్ చేసేటప్పుడు ప్రెజెంట్ గుర్తుపెట్టుకోండి, ఇంటి మెయిన్లో రాయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకే, నౌ హౌ టు యాక్సెస్ స్ట్రక్చర్ మెంబర్స్. ఈ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి? యూజింగ్ డాట్ ఆపరేటర్. యూజ్ ఇట్ టు యాక్సెస్ స్ట్రక్చర్ మెంబర్స్. సో స్ట్రక్చర్ మెంబర్స్ అంటే ఎలాగంటే ఇక్కడ చూడండి, S1 డాట్ రోల్ నెంబర్. నేను ఇక్కడ స్టూడెంట్ S1 అనే వేరియబుల్ తీసుకున్నాను. S1 డాట్ రోల్ నెంబర్ అంటే స్టూడెంట్ 1లో ఉన్న రోల్ నెంబర్ అంటే 9 ప్రింట్ అవుతుంది. S1 డాట్ నేమ్ అంటే స్టూడెంట్ 1లో ఉన్న నేమ్ రామ్ ప్రింట్ అవుతుంది. సో ఇలాగా ఆ డీటెయిల్స్ అయితే ప్రింట్ చేసుకుంటున్నాం. అగైన్ మళ్ళీ రన్ టైం, కంపైల్ టైం ఇనిషియలైజేషన్ 2 టైప్స్ అయితే ఉంటుంది. కంపైల్ టైం అంటే మనం ఇక్కడే వాల్యూస్ ఇచ్చేస్తాం డైరెక్ట్. అదే రన్ టైం అంటే మనం యూజర్ని అడుగుతున్నాం ఎంటర్ రోల్ నెంబర్ స్కాన్ఎఫ్ అని చెప్పి ఇలాగ అడుగుతున్నాం. ఎంటర్ రోల్ నెంబర్ %s1 డాట్ రోల్ నెంబర్ అంటే వాడు ఎంటర్ చేసేది S1 డాట్ రోల్ నెంబర్కి ఎంటర్ చేస్తున్నాడు. అగైన్ ఎంటర్ నేమ్ %s1 డాట్ నేమ్. దీనికి యాంపర్సెంట్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, బట్ ఇవ్వకండి. ఇచ్చినా కూడా మీకు ఇక్కడ కోడ్ వర్క్ అవుద్ది, అవుట్పుట్ వస్తుంది, బట్ లాంగ్ రన్లో అది ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే స్ట్రింగ్కి ఆల్రెడీ అడ్రస్ ఉంటుంది, ఇంటికి, ఫ్లోట్కి, నార్మల్ డేటాకి అడ్రస్ ఉండదు. సింపుల్ బేస్ అడ్రస్ అనేది దీనికి ఉండదు, వాటికి ఉంటుంది. అందుకు దీనికి యాంపర్సెంట్ ఇవ్వడం అవసరం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.